రైట్, విల్ టేక్ ద కాల్ సార్. సాయి ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. సాయి గారు. హలో అండి. యా సాయి మాట్లాడండి. యా హలో. హలో లక్ష్మీకాంత్ గారు. హలో అండి. హలో హలో, థ్యాంక్ యూ సార్. ఓకే, సో నాది జుక్కల్ నియోజకవర్గమే. ఓ వెరీ గుడ్. ఎక్కడండి జుక్కల్ నియోజకవర్గం? పెద్దకొడబ్గల్ మండల్. పెద్దకొడబ్గల్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ రూరల్ అంటే జుక్కల్ నియోజకవర్గంలో మోస్ట్లీ విలేజెస్ బిగ్ రోల్ ప్లే చేస్తాయి. సో చాలా అండర్ డెవలప్డ్ ప్లేసెస్ మొత్తం. కొంతమందికి ఏంటంటే అసలు జుక్కల్ అంటే కూడా తెలియని సిచ్యువేషన్ లో ఉంది ఈ నియోజకవర్గం అక్రాస్ ఆల్ తెలంగాణ. అవునండి. బట్ ఈ లాస్ట్ 5-6 టర్మ్స్ లో ఓన్లీ 2 or 3 లీడర్స్ రూల్ చేశారు. సో దేర్ వాజ్ నో డెవలప్మెంట్ అట్ ఆల్, ఐ కెన్ సే దట్. అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఎలాంటి మార్పు మీరు తీసుకురాబోతున్నారు? ఇతను ఎడ్యుకేషనల్ పరంగా కానీ లేకపోతే ఏదైనా జాబ్స్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎలాంటి మార్పులు we can get to see in next couple of years? Actually, I'm quite happy that you are from Jukkal andi. So actually జుక్కల్ నియోజకవర్గానికి వచ్చేస్తే మరి ఇప్పుడు చెప్పినట్టుగా మౌలికమైన సదుపాయాల మీద చాలా చాలా స్ట్రాంగ్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రోడ్స్ లేవు, ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్లీ ఇన్ షాంబుల్స్, స్కూల్స్ ఆర్ బ్యాడ్. ముందలే స్టాఫ్ ఉండదు. దాంట్లో 60% 70% ఆఫ్ ద స్టాఫ్ ఆర్ హ్యావ్ గాన్ అవుట్ ఆన్ డెప్యుటేషన్. మరి వీళ్ళు ఈ గవర్నమెంట్స్ ఏ విధంగా డెప్యుటేషన్ అలో చేశారో నాకు తెలియదు. టీచర్స్ అందరు డెప్యుటేషన్ మీద ఉంటారు. దే లివ్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్. దే డోంట్ వాంట్ టు కమ్ టు సర్వ్ ఇన్ జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీ. సెకండ్, హాస్పిటల్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసలు అది ఫస్ట్ టైం చూసినప్పుడు నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. మద్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు ప్రతి నెల టెస్ట్లోకి వస్తారు, పరీక్షల కోసం వస్తారు. అయితే వాళ్ళు శాంపుల్స్ తీసుకురావాలా. దేర్ ఆర్ నో టాయిలెట్స్. ద విమెన్ శాంపుల్ తీసుకురావాలని ఎక్కడ చెట్లు వెనుకో ఎక్కడికైనా పోయి టాయిలెట్స్ తీసుకోవాలి. వాళ్ళ శాంపుల్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. 15 సంవత్సరాల నుంచి హనుమంత్ షిండే అనేటటువంటి నాయకుడు పరిపాలిస్తుండు. గత 10 సంవత్సరాల నుంచి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. కనీసము వాళ్ళు ఒక హాస్పిటల్లో వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. సో దట్ ఈస్ వన్. సో ఈ మౌలికమైన సదుపాయాల మీద నేను చాలా గట్టిగా కేంద్రీకరిస్తాను దృష్టి. తర్వాత రోడ్స్, నేను చెప్తున్నాను కదా, మోర్ దెన్ 50% ఆఫ్ ద విలేజెస్ డోంట్ హ్యావ్ రోడ్స్. అసలు మోటరబిలిటీ లేదు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాపర్ జుక్కల్లో మరి వర్షాకాలంలో తాగునీరు లేవు. మొన్న రీసెంట్ 2 months కింద లేడీస్ అందరూ రోడ్డు మీద వచ్చేసి ప్రదర్శన చేసినారు వాటర్ లేక. సో ఇట్లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఐఎమ్ వెరీ కీన్ ఆన్ క్రియేటింగ్ అన్ ఎడ్యుకేషన్ హబ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి నేను చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నాను. సో ఐ వుడ్ లైక్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ది NRIs లైక్ యూ who are from Jukkal constituency and understand the situation in Jukkal constituency to realize these dreams. Education, especially girl childki ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర లేకపోవడం వల్ల పేరెంట్స్ హెజిటేట్ చేస్తున్నారు వాళ్ళని పంపించడానికి, స్కూల్స్కి కాలేజ్కి పంపించడానికి. సో దట్ ఈస్ సమ్ అనదర్ area where I am very keen. So that's your agenda for your constituency. Absolutely. Praveen unnaru Texas nunchi. Praveen garu. Hello. Yeah, Praveen మాట్లాడండి. లక్ష్మీకాంత్ రావు గారు ఉన్నారు. నా యొక్క 2 చిన్న విశ్లేషణ ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి. ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యం పెట్టారు, బానే ఉంది. కానీ అది అందరికీ కాకుండా లేదు, కొద్దిగా స్టూడెంట్స్ కి లేదు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి పరిమితం చేస్తే బాగుండేది. అట్లాగనే వయోవృద్ధులు ఎవరైతే 50 years 45 years ఉన్న వాళ్ళకి పరిమితం చేస్తే బాగుండేది. సో అది మహిళలకని పెట్టారు, బాగానే ఉంది. కానీ అందులో స్టూడెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి ఐదర్ మేల్ ఎవరికైనా పెడితే బాగుండేది. ఇంకో విన్నపం ఏంటంటే ఇప్పుడు ఆ పథకాన్ని మన రాష్ట్ర మహిళలకే వర్తింపజేస్తున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి డైవర్సిఫైడ్ గ్లోబల్ సిటీగా పోతున్న తరుణంలో
అక్కడ ఉన్న మహిళలు కూడా ట్యాక్స్ పేయర్సే, వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ ఫర్ ద సిటీ డెవలప్మెంట్, దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్, రైట్? సో వై యూ కాంట్ ఇన్వాల్వ్ ఇన్ ద దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్? అండ్ వాళ్ళకు కూడా లబ్ధి పొందాలి కదా, వాళ్ళు కూడా మహిళలే కదా, మనం ఎక్కడి వాళ్ళైనా గౌరవించాలి, అది మన సంప్రదాయము. వాళ్ళు ఏం చేశారని నా క్వశ్చన్. ఇంకో చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు లైక్ సరే రైతు బంధు కూడా కొద్దిగా పరిమితులు పెడదామని అంటున్నారు 10 acres అని, కానీ అవి మరి ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు 10 acres ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు 5 చేసుకొని 5 acres ఉన్నట్టు కూడా చూపిస్తారు. అది కాకుండా ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళకే రైతు బంధు ఇవ్వడం అనేది ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే ఆ సేద్యం చేస్తున్న 10 ఎకరాలైనా 12 ఎకరాలైనా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం ఒక మంచి ఉద్దేశం. రైతు బంధు యాప్ పెట్టండి, రైతు బంధు రిజిస్ట్రీ పెట్టండి, అందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎవరైనా తప్పులు కానీ ఏమైనా చేస్తే వాళ్ళకు నెక్స్ట్ టర్మ్ నుంచి ఇవ్వకుండా మీరు కొన్ని నిబంధనలు కఠినతరం చేయాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, మీరు చేసిన సూచనలు మేము పరిగణలోకి తీసుకుంటాం. డెఫినెట్లీ రైతు బంధు అనే స్కీమ్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డిలకు వాళ్ళకు రైతు బంధు ఇవ్వడం అనేది అది చాలా హాస్యాస్పదము. మీరు అన్నట్టుగా రైతు బంధు అనేది డిజర్వింగ్ పీపుల్కి రావడం అనేది అది శుభ సూచకము. అట్లా చేయడం వల్ల స్ట్రీమ్ లైన్ అవుతుంది, ఆ పథకం యొక్క ఫలితము సరైన వ్యక్తులకు అందజేయడం జరుగుతుంది.